మహానుభావుని గుర్తించలేక చంద్రబాబుని గెలిపించారు అని ప్రజలు అంటాం. ప్రజలు ఎందుకండి నిందించడం? తమ కోసం ఎవరు ఏం చేస్తున్నారని ప్రజలు చూస్తారు, దాన్ని బట్టి స్పందిస్తారు. ఓకే సార్, వాలంటీర్లు భవిష్యత్తు ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాడు వచ్చి మొత్తుకుంటున్నాడు, నేను చెప్తే వినలేదు, నన్ను రానివ్వలేదు, ఇవన్నీ. ఇంకా బాలినేని మాటే వినని ఒక ముఖ్యమంత్రి, తనకంటే ముందు మంత్రి బాలినేని తన కోసం రాజీనామా చేశాడు. అఫ్కోర్స్ నేను చెప్తా ఒక విషయం నిజం సార్, కొంతమంది పెద్ద పెద్ద తలకాయల వాళ్ళు జగన్ వస్తే అంతా తాము అనుకున్నట్టు జరుగుతుందని వాళ్ళు ఆశపడి బలపరిచారు, సందేహం ఏం లేదు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక వాళ్ళని పూర్తిగా కోత కోసి వాళ్ళని పూర్తి దూరం పెట్టారు. అది కూడా ఒక కారణం. ఇంకెవరు ఉండకూడదు, ఇంకెవరు పెరగకూడదు, అది సమస్య. సార్ వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి? నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా దీని మీద ఎలా చేయాలి, ఏం చేయాలని చర్చించినట్టుగా తెలుస్తున్నది. దీనికి ఒక దారి దొరికినట్టేనా వాళ్ళు భవిష్యత్తు? అదే సార్, దారి దొరుకుతుందేమో అని చూస్తున్నారు వాలంటీర్లు పాపం. అలాగే ఏమన్నా వస్తుందేమో దారి అని నేను కూడా నిన్న కూడా మనం మాట్లాడాం. ఈ వాలంటీర్లు ఏదో విలంటీర్లు అన్నట్టుగా చూడడం ఏమాత్రం సరైనది కాదు. వాలంటీర్లు యువత అండి, వాళ్ళు చాలా తక్కువ జీతానికి గ్రామాల్లో ఇంటింటికి తిరిగి పనిచేశారు. వాళ్ళ పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అయిండొచ్చు, వాళ్ళు చెప్పినట్టే పనిచేస్తుండొచ్చు. వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టు పనిచేస్తారు, అప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా పనిచేస్తారు. అటువంటిది వాలంటీర్ల మీద ఎంతకాలం అని ఎడతెగని చర్చ. క్షణాల మీద నిర్ణయాలు తీసుకోగలిగిన అపార అనుభవ సంపన్నుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పదెప్పుడు నిన్న కూడా నేను చూశాను. మనం మా చర్చ అయిపోయిన తర్వాత పార్థసారథి మాట్లాడారు మంత్రి, దీన్ని పూర్తిగా చర్చించాము, ఇంకో నివేదిక తయారు చేయమన్నారు అని. ఈ నివేదిక దేనికంటే సచివాలయాలను వాలంటీర్లను సంబంధిత శాఖల్లో విలీనం చేయడానికి అని. కానీ ఇంత లోపల వాళ్ళని ఖాళీగా పెడుతున్నారా? వరదల్లో అక్కడక్కడ కొంచెం చేశారని అన్నారు. ఎందుకు వాలంటీర్ ఫోర్స్ అనేది ఒకటి ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు వినియోగంలో పెట్టలేదు? వినియోగించుకోకుండా జీతం ఇస్తున్నారా, లేదా జీతం ఇవ్వడానికి కూడా పెండింగ్లో పెట్టారా? ఓకే, ఇవన్నీ ప్రశ్నలు. ఒక అనిశ్చిత పరిస్థితిని, ఒక అభద్రతను వాలంటీర్లకు గురి చేస్తున్నాయి పూర్తిగా. మూడోది జనం అనుకుంటున్నారు వాళ్ళు ఉన్నప్పుడు తెచ్చిచ్చేవాళ్ళు, వాళ్ళు ఉన్నప్పుడు కొంత సదుపాయంగా ఉండేది, ముఖ్యంగా కాస్త వృద్ధులు, ఒంటరి ప్రాణులు, వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళని ఎందుకు ఉపయోగించట్లేదు? ఇప్పుడు జగన్ వాలంటీర్లు లేకపోతే కుదరదు అన్నారు. వాలంటీర్లు లేకపోయినా మేము పెన్షన్లు ఇచ్చి నిరూపించాం. ఒకసారి నిరూపించారు, 2 సార్లు నిరూపించారు, ఇంకా చాలు కదండి. అవును, వాళ్ళకు కూడా నమ్మకం కలిగించాలి కదా. అంత ఫోర్స్, ఇంతమందికి ఉద్యోగాలు ఎక్కడ ఇస్తామండి? వీళ్ళు మళ్ళీ నిరుద్యోగంలో వీధిని పడితే ప్రభుత్వానికే కదా అది భారం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎందుకు దీన్ని జాప్యం చేస్తూ ఉన్నారు? పోనీ ఒక స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదు? మళ్ళీ ఒక నివేదిక అనేసరికి ఏం జరుగుతుందో అని వాళ్ళకు సందేహం. వీళ్ళు మాత్రమే కాదు, నేను చాలాసార్లు చెప్తున్నట్టుగా అంగన్వాడీలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, రకరకాల వాళ్ళు ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా కొంత అనిశ్చితిలో ఉన్నారు. వీళ్ళ పట్ల మీరు నేను స్టూడియోలో మాట్లాడే తీరు లేదు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడడం వేరు. గ్రామ స్థాయిలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ మీద మీరంతా వైసీపీ వాళ్ళు అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. కాబట్టి తొందరగా స్పష్టత ఇవ్వడం చాలా మంచిది. వాలంటీర్లకు సాక్షి పేపర్ వేయడాన్ని ఆపేస్తారో ఆపేయండి, ఆ విషయం జగన్ గారు, భారతిరెడ్డి గారు చూసుకుంటారు, మనకేం సంబంధం లేదు. కానీ ఉద్యోగ భద్రత, కనీసం ఉపాధి భద్రత, ఉద్యోగం కూడా కాదు. అయితే ఒక రహస్యం బయటపెట్టాడు చంద్రబాబు, అది ఆసక్తికరమే. వాళ్ళ పదవీ కాలాన్ని కుదుర్చుకున్న కాంట్రాక్ట్ 2023లోనే అయిపోయింది. 2024 ఊరికే ఎక్స్టెన్షన్ మీద జగన్ 2-3 నెలలు జీతం ఇచ్చారు. కానీ అసలు ఒప్పందంగా చేసుకున్నది మటుకు అయిపోయిందని. వాళ్ళు ఒప్పంద కార్మికులు లాంటి వాళ్ళు కదా. కాబట్టి ఇప్పుడు ఈ మాటతో వాలంటీర్లకు ఇంకా ఆందోళన. అంటే మాకేం ఒప్పందం ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు చెప్పిన ప్రకారం ఒప్పందం ఏం లేదు. జగన్ది అంతలాగా సీఎం స్థాయి వ్యక్తి అలా చెప్తారా? ఎవరు లేకుండా, ఒప్పందం ఏమీ లేకుండా ఈయన బహిరంగంగా అలా ఎలా ఆయన చెప్పింది నిజమే. ఇప్పుడు ఆయన 2023కి అది అయిపోయింది. మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఏం చేద్దాం అనుకున్నాడో, వస్తా అనుకున్నాడో జగన్ తెలీదు. వచ్చాక ఎన్నికలయ్యాక చూద్దామని ఆయన అనుకుని ఉండొచ్చు. ఈ మిగిలిన 3 నెలలకు 4 నెలలకు అనామత్తుగా తాత్కాలిక ప్రాతిపదిక మీద వాళ్ళకి ఏదో ఇచ్చినట్టున్నారు. ఇంత లోపల అసలు ఎలక్షన్ కమిషన్ వాళ్ళని పక్కన పెట్టింది. ఈ విధంగా 2024 అంటే ఒక విధంగా మార్చి ఏప్రిల్ నెలల నుంచి వాళ్ళు ఒక త్రిశంకు స్వర్గంలో పడిపోయారు. దానికి సంబంధించి లెజిస్లేటివ్ సపోర్టు లేదా జియో సపోర్ట్ లేదు అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు.
లేదు కాబట్టి ఈ విషయం చెప్పాక వాళ్ళకి ఇంకొంచెం ఆందోళన పెరిగింది. ఇది ఇది సమస్య సార్. వాలంటీర్లను అదే నేను ఇందాక అన్నట్టుగా మన ఎవరి విలన్లు వాళ్ళకు ఉండొచ్చు, కానీ వీళ్ళైతే వాలంటీర్లే, విలంటీర్లు కాదు వీళ్ళు. వీళ్ళు జనం వీళ్ళని ప్రేమించారు, గుడ్ విల్ ఉంది వాళ్ళకు. ఒక్క మాట చెప్పాడు ఆయన, ఓకే. ఎవరు మంత్రి పార్థసారథి 2.5 లక్షల మంది ఉండేవాళ్ళు, వీళ్ళలో 1,00,000 మంది రాజీనామా చేశారు, మిగిలిన వాళ్ళని కొనసాగిస్తామన్నారు. యువజన సంఘాలు అది కూడా అడుగుతున్నాయి. అప్పుడున్న ప్రభుత్వం ఒత్తిడి పెడితే, బలవంత పెడితే వాళ్ళు రాజీనామా చేశారు, లేదా 1,00,000 మంది ఎందుకు రాజీనామా చేస్తారు? వైసీపీ మీద అంత భక్తి వాళ్ళకు ఒక్కసారిగా వచ్చేస్తుందా? కాబట్టి ఇవన్నీ సమస్యలుగా ఉన్నాయి, కీలకమైన సమస్య అండి ఇది. ఓకే యా సార్, తిరుమల లడ్డు ప్రసారంపై రగులుతున్న వివాదం అంటే దేన్ని కూడా ఈ రాజకీయ నాయకులు వదలట్లేదా?